హౌడీ బేబీస్, ఫైనల్లీ మన నారైతే వచ్చేసింది. నారాత్కి ఇంకా చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఇలా నీళ్ళు వేయగానే ఇలా దున్నేసుకుంటారు. చాడబారిన తర్వాత చెప్పాను కదండి, ట్రాక్టర్తో నీట్గా ఇలా దున్నేసుకోవాలి. అలా దున్నేసిన తర్వాత చింగావులు వేసుకోవాలి. మీరు అనుకోవచ్చు మీరు కూడా వేస్తారా అని. నేను ప్రతి సంవత్సరం వేస్తానండి. నాకు చింగావు వేయడం చాలా అంటే చాలా ఇష్టం. ఇలా అయితే నీట్గా అంచుల్లోకి వాటర్ చూసారు కదా ఎంత బాగా ఫ్లో అయిపోతుందో మనం చింగావులు వేస్తూ ఉంటే. ఆ ఫ్లో మొత్తం ఆడ అడ్డంకు లేకుండా కై మొత్తం ఒక లెవెల్లోకి రావడం కోసమే చింగావులు వేస్తారు. ఏ వాటర్ మొత్తం గిన్నెల కింద కూడా వెళ్ళడానికి. అలా అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఫస్ట్ ఎద్దులతో మానులాగిచ్చేసుకోవాలి. అనుకోవచ్చు మీరు ట్రాక్టర్తో దున్నేశారు కదక్క, ఎద్దులతో ఎందుకు మానులాగించుకోవడం అని. ఎందుకంటే ట్రాక్టర్తో దున్నడం వల్ల మధ్య మధ్యలో ఏమన్నా ఎత్తు తగ్గులు ఏమన్నా ఉంటే ఈ మానులాగడం ద్వారా అంతా కై అంతా సమానంగా వచ్చేస్తుంది. ఈ ఎద్దులు చూడండి ఎంత నీట్గా లాగుతున్నాయి. జోడెద్దులు ఎప్పుడు రైతులకు సహాయం చేస్తూనే ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్క ఫార్మర్ నాకు చిన్న కామెంట్ అయితే చేసేయండి. మా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.